నేను రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకటి నోటీస్ చేశా అనమాట. ఎవరైతే లేడీస్ ఉంటారో ర్యాపిడో గాని, ఊబర్, ఓలా ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు ట్రావెల్ చేస్తుంటారు గదా! వాళ్ళు ఎలా అంటే మొత్తం అన్‌కంఫర్టబుల్‌గా, అనీజీగా కూర్చుంటారు గదా! బైక్ మీద. నాకనిపిస్తది అరే! కంఫర్టబుల్‌గా కూర్చొని హాయిగా ఎళ్తే రైడర్‌కి కూడా కొంచెం బెటర్ ఉంటది. అంటే కొద్దిగా ఏదో భారంగా కూర్చున్నట్టు ఫీల్ అవుతుంటారు గదా! కంఫర్ట్‌గా కూర్చుంటే బెటర్ ఏమో అని నా ఫీల్ అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు మీరు బైక్ మీద ఎళ్తున్నారంటే కొంచెము స్పేస్ అనేది తక్కువుంటది. సో, కంఫర్ట్‌గా కూర్చోవాలంటే కొద్దిగా కుదరదు. బట్ మీరు కంఫర్ట్ జోన్‌లో కూర్చుంటే రైడర్‌కి కూడా ఏందంటే సేఫ్‌గా తీసుకెళ్ళడానికి బావుంటది గదా! చాలామంది ఏందంటే ఇట్లా కార్నర్‌లో కూర్చొని ఏదో బ్యాక్ ఇట్లా రాడ్‌ని గట్టిగా పట్టేసుకొని ఎలా అంటే ఇంకొద్దిగా ముందుకు జరిగితే నేను కింద లోతులో పడిపోతా అన్నట్టు ఉంటారు. సో, నాకనిపిస్తది అప్పుడప్పుడు కొంచెం కంఫర్ట్‌గా కూర్చుంటే వాళ్ళు కూడా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఎళ్ళొచ్చు. అట్లా ఎళ్తే బెటర్ అని నా ఉద్దేశ్యము. కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో ఏందంటే మీకు ఏదైనా ఇబ్బంది అనిపిచ్చింది, వాళ్ళతోని ఏదైనా మిస్‌బిహేవియర్ అనిపిస్తుంది అని అంటే మరి ఖచ్చితంగా అయితే మీరు రిపోర్ట్ చేయొచ్చు, వాళ్ళని అడగవచ్చు లేదా కంప్లెయింట్ చేయొచ్చు. అది ఉంటుంది. ఎందుకంటే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు అని లైక్ తమ్ముడు, అన్న ఎవరన్నా అనుకోని కొంచెం కంఫర్ట్ కూర్చుంటే పర్లేదు. ఈ చోట్ల ఏందంటే సడెన్‌గా గుంతలు రావడం అలాంటివి వాళ్ళకి కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ గదా! సో, అలా కొన్ని కొన్ని సార్లు అయిపోతుంది. బట్ కొంచెం ఏందంటే మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. జస్ట్ ఇది నాకు అనిపిచ్చింది. సో, నేను మీకు చెప్తున్నాను అంతే. సో, జాగ్రత్తగా ఎళ్ళండి. కంఫర్ట్‌గా కూర్చోండి.